ఆర్గానిక్ లోనే పండియాలన్న ఉద్దేశంతో ఇందులో ఒక స్పూను యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏ రకమైనది కూడా మనం వాడలేదు. ఇందులో ఈ పంట చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. వీడ్ జాబ్ వేసినప్పుడు కొంచెం కలుపు వచ్చింది. అది ఎందుకంటే నా పొరపాటు. అది ఇది చూడండి, ఒక్కో దానికి 20-30 పిలకలు. లాస్ట్ 10 years నుండి నేను ఇదే చేస్తున్నాను. ఎందుకంటే చౌడు ఉన్నా కానీ ఈ నీళ్ళు వచ్చింది, అది నాకు సంతృప్తి. ఇది క్వింటాలు నేను అనుకోవడం అయితే మార్కెట్లో 6,000 తక్కువ అయితే లేదు రైస్. వెన్నెల నరసింహరావు, మాది మేడిపల్లి విలేజ్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. నాకు ఇక్కడ 4.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో ఈసారి నేను ప్రాక్టికల్గా అంటే ఆర్గానిక్లోనే పండియాలన్న ఉద్దేశంతో మన గ్రామ్ బజార్ వాళ్ళది మన గ్రోత్ ఫిట్ను కలుపు నివారణ మందు అయితే వీడ్ జాబ్ ఏదైతే ఉందో ఆ 2 మాత్రమే వేయడం జరిగింది ఈ పంటలో. అయితే ఇందులో ఒక స్పూను యూరియా కానీ వీటి కెమికల్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ ఏ రకమైనది కూడా మనం వాడలేదు. ఇందులో ఈ పంట చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకటి ఏమనిపించింది అంటే మొదట్లో మన వీడ్ జాబ్ వేసినప్పుడు కొంచెం కలుపు వచ్చింది. అది ఎందుకంటే నా పొరపాటు. అది నా పొరపాటు ఎందుకంటున్నానంటే దీంట్లో నీళ్లు పూర్తిగా పెట్టమని చెప్పారు వాళ్ళు. అయితే అక్కడ నీళ్లు పెట్టడం లోపల కొంచెం గ్యాపులు రావడము, ఎత్తుపల్లాలు ఉండడం వల్ల కలుపు మాత్రం కొంతవరకు వచ్చింది. అయితే దాన్ని నేను తీసేయడానికి ప్రయత్నం చేశాను. అయితే రెండోది ఏంటంటే తర్వాత 30 రోజులకి మన గ్రోత్ ఫిట్ ఇసుకలో కలిపి చల్లడం జరిగింది. చాలా చక్కని పంట వస్తుంది. ఇది ఈ దుబ్బలు కూడా మంచిగా ఉన్నాయి. ఇవి చూడండి, ఒక్కో దానికి 20-30 పిలకలు, 20-30 ఉంటాయి పిలకలు. ఇవి నాకు ప్రాథమికంగానే అర్థమవుతుంది ఏంటంటే ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఈ హీల్డ్ రాలేదు అనేది నా సంతృప్తిగా ఉన్నాను. నేను ఇంత గ్రోత్ రాలేదు అక్కడ, అది కూడా చూపిస్తాను నేను వెయ్యింది కూడా. అయితే ఇది మాత్రం పంట చాలా బాగుంది, మంచిగా వచ్చింది. దిగుబడి నేను అనుకోవడం 35 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నాను నేను. ఈ వెరైటీ అమన్సోనా లాస్ట్ 10 years నుండి నేను ఇదే వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన వెరైటీ అనిపించింది నాకు. బికాస్ ఏంటంటే ఇది పడిపోదు చేను మీద, ఎంత ఎత్తు పెరిగినా కానీ కూడా దీన్ని ఈ కర్రలే ఎత్తుంటే చాలా గట్టిగా ఉంటాయి, దృఢంగా. ఎంత గాలి దుమారం వచ్చినా కానీ కూడా పడిపోకుండా ఇది మంచి హీల్డ్ కూడా ఇస్తుంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అండి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టము. మా పూర్వీకులు అంటే మా నాన్నగారు, మా అమ్మగారు ఇది 1985లో ఈ ల్యాండ్ కొన్నారు. వాళ్ళు చాలా కష్టపడి ఈ వ్యవసాయం చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా గత 13 సంవత్సరాల నుండి మాత్రం ఇదే వ్యవసాయం చేస్తూ ఈ వరి పండిస్తున్నాను. మిగతా వేయడానికి నాకు మ్యాన్ పవర్ లేదు కాబట్టి కూరగాయలు అటువంటి వేయలేకపోతున్నాను. ఇక్కడ మాత్రం ఈ వరి పండించి సంవత్సరానికి 2 పంటలు తీస్తున్నాను. అంటే ఇంతకుముందు బోర్లలో నీళ్లు లేకుండే. గత 7 సంవత్సరాల క్రితము మన వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లలో నీళ్లు ఉండేవి కావు. అందుకని వరే వేయలేదు. ఏదో వర్షాధారంగా ఏదో చిన్న చిన్న పంటలు అట్లా వేసినాం. కానీ గత 6 సంవత్సరాల నుండి మా 6వ సీజన్ ఇది. 6వ సీజన్ అంటే 6 సంవత్సరాలు 12 పంటలు. అంటే మీరు ముందరగా కెమికల్ ఎంత వాడుతున్నారా సార్? కెమికల్ వాడేవాళ్ళని. ఓకే, అంటే ఇప్పుడు కెమికల్ వాడిన దానికి ఇప్పుడు సేంద్రియంగా చేయాలనుకునే దానికి తేడా ఉంది కానీ చాలా తేడా ఉంది. చాలా సంతృప్తిగా ఉన్నాను నేను. ఈ గ్రామ్ బజార్ వారి ఈ మెడిసిన్స్ వల్ల, వీటి ఎరువుల వల్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నా తోటి రైతులు కూడా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఆర్గానిక్గా పండియాలని నేను వారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇది సాయిల్ ఎలాంటి సాయిల్ అంటే ఇది బాగా దిగబడే సాయిల్. ఒండ్రుది. అది యాక్చువల్గా ఇక్కడ వాగు ఉండేది. ఎప్పుడో పూర్వకాలంలో పట్ల వాగులు రావడం వల్ల ఇదంతా ఒండ్రు ఏర్పడి ప్లస్ ఇది మన దాన్ని ఏమంటాం శుద్ధ అంటాం, అది కలిపి ఉంటుంది అనమాట ఇందులో. ఇప్పుడు నీళ్ళు బంద్ చేసి కూడా 4-5 రోజులు అయిపోయింది. ఇది
అయినా సరే ఇంత దిగబడుతుంది. ఇంకా 15 రోజులైనా ఎండదు, ఇది ఓ పట్టాన ఎండదు అనమాట. ఈ పొలానికి ఓన్లీ వరి మాత్రమే సూటబుల్ అనమాట. ఈ సాయిల్కి చౌడు ఉన్నా కానీ ఈ ఈల్డ్ వచ్చింది, అది నాకు సంతృప్తి. దీనివల్ల నేనేం చేశానంటే సార్ నాకు చెప్పాడు, చౌడు కానీ ఉంటే 2 లీటర్లు ఎక్కువ తీసుకుపోయి చల్లమ్మా అన్నాడు. అది మన వీడ్ జాబ్. అయితే దానివల్ల ఏమైందంటే నేను మళ్ళీ రెండోసారి రావాల్సి వచ్చింది. నాకు వచ్చి అక్కడ నుండి మళ్ళీ ఇంకో 5 లీటర్లు తీసుకొచ్చి 3 మళ్ళకి ఈ 3 బీట్లకి సమానంగా చేసి ఇసుకలో కలిపి చల్లేశాను అనమాట. ఇది క్వింటాల్ నేను అనుకోవడం అయితే మార్కెట్లో 6,000కి తక్కువ అయితే లేదు రైసు. మనది ఫస్ట్ టైం కదా సార్ వాడుతుండేది? ఏది ఫస్ట్ టైం వీడ్ జాప్ అండ్ గ్రోత్ ఫిట్ రెండు కూడా. అంటే నెక్స్ట్ సీజన్ కి నమ్మకం కలిగిందా సార్ మనది వాడవచ్చును అనేసి? షూర్ గా మొత్తం నేను చెప్తున్నాను కదా, ఇందులో ఇలాంటి వేరే ఎరువులు అసలు ఏది వాడలే నేను. ఇంకా వాటితో సమానంగా దానికంటే ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. వాటికి వేసాను మిగతా ఫర్టిలైజర్స్ అవి, వాటికంటే ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎకరాకి ఎంత ఖర్చు పట్టింది సార్ కంపేర్ చేస్తే? ఇదేమో సార్ 5 లీటర్లు గ్రోత్ ఫిట్, 5 లీటర్లు ఏమో వీడ్ జాప్. 6,000 అయిపోయింది. 6,000 అయిపోయింది ఒక ఎకరా. ఎందుకంటే చౌడు అనేది కాబట్టి 2 లీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. లేకుండా అంటే మీకు 4,000 అయిపోయింది. 5,000లో అన్ని అయిపోతా ఉండండి. ఇప్పుడు చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉంది. మరి ఒకటే రోజు నాటేసింది, ఒకే రోజు అది ఫర్టిలైజర్ వాడింది. అది దానికి మీకు అంటే దీని ఈక్వలెంట్ ఉందని చెప్తున్నారు. ఏది ఏం వాడకుండాది వాడింది, అది ఏం వాడకుండా ఇది ఆర్గానిక్. ఇది ఎంత దిగుబడి వస్తుంది సార్ మనకి? ఏది అదే తక్కువే వస్తుందండి. అది తక్కువ వస్తుంది. దానికి ఏంటంటే ఇంకోటి అసలు మెయిన్ మోగి పురుగు తాగలేదు దీనికి. మోగి పురుగు దీనికి అటాక్ కాలేదు, దానికి అయ్యింది అటాక్. ఓకే, అదొక పాయింట్, మెయిన్ పాయింట్. అసలు ఇదేం తెలుసా, నాటు వేసిన వారం రోజులకి గ్రీనరీగా వచ్చింది ఇది. కలర్ కూడా చూడండి ఎంత తేడా ఉంది. అది ఇట్లా ఉంది కదా, ఇది తెల్లగా అయ్యే కంకులు RNR లో ఎక్కువ వస్తుంది. ఇది ఇట్లా పురుగు తగులుతుంది, కాండం దోల్చే పురుగు అంటారు. ఇది కాండం దోల్చే పురుగు దాంట్లో ఎక్కువ వస్తుంది RNR. ముందుగా ఎక్స్పీరియన్స్ తో మీరు చేస్తుండే ముందుగా చేశారు మీరు RNR వేయలే నేను. అది ఇంకోటి ఏంటంటే గింజ సన్నమే ఉంటది, బియ్యం కూడా సన్నగానే ఉంటాయి. బట్ ఏమవుతుంది అంటే ఆ అన్నం ముద్దలాగా అవుతుంది. అది షుగర్ పేషెంట్స్ కి, డయాబెటిక్ పేషెంట్ కి మంచిది అని అంటారు. బట్ నాకైతే సంతృప్తి నీయలేదు అది. ఎందుకంటే అది పిడిచలాగా అవుతుంది అన్నం అంతా. ఇదైతే విడివిడిగానే అవుతుంది. 15 మనం 2 రోజులు పెట్టినా కానీ పాడు కాదు. ఇది వరి తప్ప ఇంకేం పండించేది కాదు సార్. నాకు మ్యాన్ పవర్ లేదు, అది ఒక ఛాలెంజ్. ఎందుకంటే మ్యాన్ పవర్ ను పెడితే నేను ఇక మిగతాది మనకేం మిగలదు, చాకీరు తప్ప. కూరగాయలు వేసుకోవచ్చు, బట్ దీంట్లో ఏంటంటే ఈ పొలాలన్నీ బాగా బరువైన నేలలు. రెండోది ఏంటంటే కలుపు విపరీతంగా వస్తుంది. చాలా కలుపు వస్తుంది అనమాట. వరికైతే మనకి సూటబుల్ అవుతుంది. ఏదో 4 రోజులు కష్టపడితే అయిపోతుంది. మళ్ళీ హార్వెస్ట్ అయిన తర్వాత 15 రోజులు కష్టపడితే అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఓవరాల్ గా 6,000 రూపీసే ఖర్చు పెట్టాను నేను దీనికి, ఎరువులకి. నాటికి ఒక 6,500. ముందుకి ఎంత ఖర్చు అవుతుంది? ముందు 7,000 ఎకరానికి నాటేయడానికి, ప్లస్ ట్రాక్టర్ కు ఒక 5,000, 5 నుండి 6,000 అవుతుంది ఈజీగా. ఇప్పుడు ఇది గ్రోత్ ఫిట్ ఇది 2 కలిపినా 6,000, 18,000-20,000తో అయిపోయింది. లేకపోతే ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది. అంటే ఓకే, మీకు 1/3 సేవ్ అయింది అంతే. 10,000 అయితే ఈజీగా సేవ్ అయింది. ఓకే, ఇంక 10 రోజుల ముందు వచ్చేటట్టు ఉందండి. సేమ్ ఒకటే రోజు వేసింది. మరి అవునా? మనకి యాక్చువల్లీ పంట కాలం ఎక్కువ వస్తుంది సార్, దీనికి ఇంకా మంచిగా వస్తుంది అనేది ఒక ఇది. ఇగో ఈ గ్యాపులు చూడండి, ఈ గ్యాపులు మోగి పురుగు వచ్చి చచ్చిపోయింది. ఇది కెమికల్ వల్ల, మోగి పురుగు రావడం వల్ల ఇది పోయింది అనమాట. ఇదంతా తీసి పడేస్తారు అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు అక్కడ వరకు ఉంటుంది సార్ అట్లా మొత్తం పైకి. ఆ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్ కాకుండా నెక్స్ట్ పోల్, కరెంట్ పోల్, అక్కడ సెకండ్ పోల్ అక్కడ నుంచి ఇదంతా అనమాట. మరి ఒకటే రోజు వేసింది చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. సేమ్ డే. రాత్రిపూట అడవి పందులు వస్తాయి. డిస్టర్బ్ చేయలేదు కదా? ఏం కాదు. ఈ వీటికి ఏమవుతుంది అంటే ఎర్రలు ఉంటాయి కదా, వామ్స్, వాటి కోసం అనేది తవ్వుతుంది. అంటే ఇక్కడ మీరు చెప్పారు కదా సార్, మీరు కెమికల్ వాడిన తర్వాత మనకి ఎర్త్ వర్మ్స్ దీంట్లో దాంట్లో ఎక్కువ, దీంట్లో కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ ఇవి. ఎందుకంటే కెమికల్ వాడడం వల్ల చచ్చిపోతాయి, ఉండవు, డెవలప్ కావు. దానిలో ఎక్కువ ఎక్కడ చేయబెడితే అక్కడ దొరికింది.
నా లెక్క ప్రకారము ఈ 3 బిట్లలో 60 బ్యాగులు రావాలి. ఓకే 60 × 70 kgs ఓకే మినిమం ఈజీగా వస్తుంది. మనకి రైతులకు చెప్పాలి కదా, రావు. మన ఊరికే కాకి లెక్కలు చెప్పాలి. రెండు కొండ మోసపోకూడదు Practical. రైతులు. అవును. సో ఇది వాడింది వాడకలేకుండా చూపియాలి. నాకు ఇంకొకటి ఏమైందంటే మేజర్ ప్రాబ్లమ్, ఆ వర్షాలు రావడం వల్ల నేను ఇది వేయడం వల్ల కొంచెం డిలే అయింది. ఏంటంటే వర్షం పడితే అది కొట్టుకుపోతుందేమో, పైనుంచి వాటర్ వస్తుంది అనమాట. అక్కడ నుంచి పైనుంచి వాటర్ వస్తుంది అంతా, ఇది కొట్టుకుపోతుందేమో నా భయం. నిజమే నిజమే. అంటే ఇప్పుడు మీకు నాటేటప్పుడు మన గురించి తెలిసిందా లేకుంటే ముందే తెలిసింది సార్? మనకి బోర్ ఉంది కదా సార్? 3 బోర్లు ఉన్నాయండి. ఆ చివర్లో ఒకటి ఉంది, ఇక్కడ మెయిన్ రోడ్ లో ఒకటి ఉంది, అక్కడ పైన కూడా ఒకటి ఉంది. బట్ అప్పుడు ఏమైందంటే కాలం లేదు, వర్షాలు లేకుండా కదా, అయితే ఒక బోర్ ఎండిపోతే ఇంకో బోర్ వేపియడం, అది కూడా ఎండిపోతే ఇంకోటి వేపియడం, రీఛార్జ్ చేయకుండా. రీఛార్జ్ అంటే వర్షాలు లేవు, ఎక్కడ రీఛార్జ్ అవుతాయి, అది ప్రాబ్లం అయింది. మంచిగా అయింది సార్, హ్యాపీ. మీది కటావ్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీకంటే. యూత్ కి దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్. అందరూ పారిపోతున్నారు కదా, పారిపోతున్నారు అగ్రికల్చర్. ఊరు వెళ్ళి అగ్రికల్చర్ కాదు, ఊర్లో ఎవరు లేరు. హైటెక్ ఇంకా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అంకే మన అట్లా అయితే విదేశాలకి. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం అంటే వీలైతే మీరు కటావ్ చేసేటప్పుడు మీ వీడియోలు తీయండి, దాన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్. అంటే ఫస్ట్ మనము ఈ 1 ఎకరాలు ఇక అనుకున్నాం సపరేట్ చేస్తాను. ఇది ఇంతవరకు హీల్డ్ టోటల్ గా ఎంత వచ్చిందని చేస్తాను, సపరేట్ చేస్తాను. అంటే మీరు 15 రోజులు అవుతుందా? 10 రోజుల్లో 15. ఇప్పుడు 140 అయిందా ఈ రోజు? 7. ఓకే, ఫస్ట్ నుంచి పర్వాలేదు. 8, 9, 10 అయిపోయింది, 11 అయిపోయింది, అంటే 120 అయిపోయింది. ఈ రోజుకి 120. అది ఆరాలి, ఎందుకంటే ట్రాక్టర్ దిగదు, అది హార్వెస్టింగ్ మిషన్ దిగదు, దిగబడిపోతుంది. మీ నుంచి ఒక 4 మందికి ఉపయోగం కావాలి కదా. అదే నేను అందుకనే సరే పట్టుదలగా ఏంటంటే అలా ఒక యూరియా బస్తా కాదు కదా, ఒక స్పూన్ కూడా వేయలేదు అందులో. ఇంత అన్నారా అని చూద్దాం, ట్రయల్ చేద్దాం, ఏం మిస్టేక్స్ ఉన్నాయి మళ్ళీ రెక్టిఫై చేసుకుందాం, అంతే కదా. ఒక మిస్టేక్ జరిగింది, ఏం జరిగింది అని కూడా చెప్పాను ఫస్ట్లోనే. నీళ్లు సరిగ్గా పెట్టలేదు దానికి, లేదా కలుపు వచ్చింది కొంచెం, లేకపోతే అది రాకపోయేది. నాకు అర్థమైపోయింది అది. ఇప్పుడు నాకు ఈ ఎకరానికి వచ్చేసి నాకు మందుల ఖర్చు, ఏదైనా ఎరువుల ఖర్చు అనుకుంటే 6,000 రూపాయలు. అది అవును, ఇంకా ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టలేదు దానికి. అంటే ముందుగా ఎకరాకి 10,000 ఖర్చు అవుతుంది. ఈజీగా అవుతుంది, 10,000 ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చాలా 3 టైమ్స్ వేస్తాం. మీ క్యాల్కులేషన్ ప్రకారం ఎంత యూరియా మీరు తెప్పించారు సార్? అక్కడ వేసారు, బట్ ఇప్పుడు ఎంత లేదన్నా ఎకరానికి 3 బ్యాగులు అంటే 2 బ్యాగులు వేసుకోండి కనీసం. 2 బ్యాగులు 2 DAPలు, అది 1700 లెక్కన 2 బ్యాగులు. 2 బ్యాగులు అంటే 1700, 3400 అంతే. ఇది ఒక 300 లెక్కన 2 బ్యాగులు 600, 34, 6, 4,000. 4,000 మధ్యలో ఇంకో దఫా కూడా పొటాష్ వేయాలి. పొటాష్ 1700. ఒక బ్యాగ్ వేసిన అనుకున్నా కానీ కూడా అదొక 1700. స్ప్రేయింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు మెయిన్ గా నచ్చింది కలుపుకి చార్జు, ఇవన్నీ కామన్ అవి. రెండోది ఏంటంటే మోగి పురుగు దీనికి అటాక్ కాలేదు. రెండోది ఏంటంటే వామ్స్ దీంట్లో ఎక్కువ పెరిగినాయి, ఎర్త్ వామ్స్. అది పొలం డెవలప్ అవుతుంది కదా దానివల్ల, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మీకు చార్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. అవును, అంటే మీరు యూరియా అంటే రాస్తారు కదా, యూరియా అంటే తక్కువ. అది అటుపక్క వేసాను, ఇటు పక్క వేయలే కదా. అవునవును, దానికి వేసాను, దీనికి కాదు. సరే సార్, మంచిగా అయింది. మళ్ళీ ఇంకొకసారి కలుస్తాము. మీరు ఆఫీస్కి రండి, హ్యాపీగా మాట్లాడతాం. సార్ ని మీరు ఎప్పుడు వస్తారో ఒక రోజు ముందు చెప్పేయండి. సార్ ఉంటే డిస్కషన్, పెద్ద ఆయన కదా. కలిసాను నేను, పెద్ద ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కలిసాను. ఇట్లా అంటే శ్రీనివాస్ గారికి చెప్పాడు, అది కావాలంటే సరే అని